హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్జి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ అనాలిసిస్ వీడియోలో నేను చేసిన ప్రాఫిట్ బుకింగ్ అండ్ మన గ్రూప్ లో ఫర్ లెర్నింగ్ పర్పస్ ప్రొవైడ్ చేసిన ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చూపిస్తాను మీకు. ఓకే, మార్నింగ్ అనాలిసిస్ చూస్తే సెన్సెక్స్ సిఈ సైడ్, ఈవినింగ్ అనాలిసిస్ చూస్తే సెన్సెక్స్ పిఈ సైడ్. దాని తర్వాత నాకు పర్సనల్ వర్క్ ఉండి నేను ట్రేడ్స్ అనేవి తీసుకోలేదు. ఓకేనా, అండ్ టెలిగ్రామ్ లో కూడా ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు ఈ ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మార్నింగ్ వచ్చేసి సి, ఈవినింగ్ వచ్చేసి పి. ఈ ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, రెండు సెన్సెక్స్ లోనే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవట్లేదు బికాస్ ఆఫ్ హయ్యర్ ప్రీమియం ప్రైసెస్. ఓకే, మార్నింగ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను వెయిట్ చేశాను. ఫస్ట్ వెయిట్ చేశాను, గ్యాప్ అప్ రెడ్ అయింది, రెడ్. సో గ్యాప్ అప్ రెడ్ అయితే మనం ట్రేడ్ ఎలా చేస్తాం? మీకు మన పీడిఎఫ్ లో చూపిస్తాను నేను. ఇది లోవర్ ట్రెండ్ లైన్, గ్యాప్ అప్ రెడ్ అయింది. ఇది నేను ప్రీవియస్ టైం కూడా నేను నేర్పించాను. గ్యాప్ అప్ రెడ్, సారీ మనకు సేమ్ క్యాండిల్ అనాలిసిస్ లోనే వస్తుంది కదా. సో ఓకే, గ్యాప్ అప్ రెడ్ అయింది. రెడ్ వచ్చేసి 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్. ఓకే, సో ఇప్పుడు కింద లెవెల్ బ్రేక్ చేసి ఐదర్ రెడ్ సాలిడ్ క్యాండిల్ తో రీటెస్ట్ అయినా, లేకపోతే రిజెక్ట్ అయినా, లేకపోతే ఆర్డర్ బ్లాక్ ఎక్కడైనా జరిగినా గ్రీన్ క్యాండిల్ తో రెడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి మనకు సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. కరెక్టేనా? సో ఇక్కడ నేను జోన్ అనేది క్రియేట్ చేసుకుంటే, ఈ జోన్ లో ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఏ పాయింట్ దగ్గర, ఇక్కడికి వెళ్ళైనా చూడండి, ఇక్కడికి వెళ్ళైనా చూడండి, ఈ జోన్ లో రీటెస్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా? కాలేదు. కరెక్టేనా? దాని తర్వాత ఏం జరిగింది? ఇప్పుడైతే డిలీట్ చేసేసాం, కాలేదు. సో సెల్లింగ్ వెళ్తుందా? వెళ్ళదు. బయింగ్ వెళ్తది. బయింగ్ వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలి? ఒక లో పాయింట్ దగ్గర ఐదర్ ఆర్డర్ బ్లాక్ అయినా ఉండాలి, లేకపోతే నో ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ రీటెస్ట్ అయినా ఉండాలి. సో నేను సెన్సెక్స్ చూస్తే నాకు సెన్సెక్స్ లో దొరకలేదు. బట్ నేను బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇమీడియట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. ఆర్డర్ బ్లాక్ అనేది రెడ్ క్యాండిల్ లోన ఉంది. అండ్ ఇక్కడ బయింగ్ డిమాండ్ జోన్ లో మనకు ఆర్డర్ బ్లాక్ కనిపించింది. ఇక్కడ వచ్చేసి సెన్సెక్స్ లో నో ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఎక్కడైనా ఐదర్ నిఫ్టీ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది అంటే మూడు ఒకటేసారి కదా మూవ్మెంట్ ఇచ్చేది బయింగ్ సైడ్. సో అలా అనుకుని ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ట్రేడ్ ది టైమింగ్ వచ్చేసి 10:19 AM. అంటే ఇది 10 to 10:15 క్యాండిల్, 10:15 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే బ్యాంక్ నిఫ్టీలో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈ సెకండ్ క్యాండిల్ 10:15 to 10:30 క్యాండిల్, దీనిలో కూడా 10:19 కి నేను ట్రేడ్ అనేది తీసుకున్నాం, ప్రాఫిట్ అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత సెకండ్ ట్రేడ్ పి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ కనిపిస్తుందా? సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఇమీడియట్ గా బయింగ్ వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. సో మన దగ్గర ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కి విక్ లేదు. ఆర్డర్ బ్లాక్ డ్రా చేసుకోవాలి అంటే గ్రీన్ క్యాండిల్ కి ఇక్కడ విక్కే లేదు. ఓకే, ఈ విక్ నేను డ్రా చేశాను. మీరు ప్రాపర్ గా చూసుకుంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కి విక్ లేదు. సో విక్ లేదు కాబట్టి మనం ఇది ఏం కన్సిడర్ చేయాలి? ఆర్డర్ బ్లాక్ లాగా కన్సిడర్ చేయొద్దు. బట్ ఇక్కడ బయింగ్ వచ్చిన తర్వాత ఇమీడియట్ నో విక్ రెడ్ క్యాండిల్ వచ్చింది అంటే ఇమీడియట్ గా సెల్లర్స్ బయ్యర్స్ మీద ఇంపాక్ట్ చేశారు కాబట్టి సెల్లింగ్ అనేది వచ్చింది. సో సెకండ్ ట్రేడ్ టైమింగ్ ఎంత? 12:02 PM. ఇదేం క్యాండిల్? 11:45 to 12th క్యాండిల్. ఇది వచ్చేసి 12 to 12:15 క్యాండిల్. ఓకేనా? ఈ 12:15 క్యాండిల్ లో మనము ట్రేడ్ తీసుకున్నాము రీటెస్ట్ లో, అందుకే కంప్లీట్ గా పడి ఆల్ టార్గెట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫస్ట్ ట్రేడ్ లో 95 పాయింట్స్ తీసుకున్నాము, సెకండ్ ట్రేడ్ లో 135 పాయింట్స్ తీసుకున్నాము. దాని తర్వాత చూసుకుంటే ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్ స్క్రీన్ షాట్స్. మోర్ దాన్ 27 ప్రాఫిట్ బుకింగ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అబౌట్ 10,000 12,000 ప్రాఫిట్ బుకింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? సో ఈ ప్రాఫిట్ బుకింగ్ స్క్రీన్ షాట్స్ మీకు చూపించి నేను ఎంకరేజ్ చేయట్లేదు మీరు మార్కెట్ లోకి రండి అని. బట్ ఇది చెప్పాలనుకుంటున్నాను, ఇవి పోస్ట్ చేసి మనం మార్కెట్ లో ప్రాపర్ లెర్నింగ్ తో, పేషెన్స్ తో ట్రేడ్ చేసి ఏదైనా సక్సెస్. తెలియకుండా ట్రేడ్ చేస్తేనే పోతాయి. తెలియకుండా మీరు ట్రేడ్ చేయాలి అంటే మార్కెట్ వదిలేయండి, మార్కెట్ లో రాకండి. ఒక ప్యాషన్, ఒక అది ఇది అంటారు కదా, అది ఉంటేనే మార్కెట్ లోకి రావాలండి. ఓకేనా?
సంపాదించుకుందామని వస్తే బొక్కే. ఇది ఎస్టర్డే నైట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిట్ కాయిన్ ట్రేడ్. అట్ ప్రెసెంట్ ఇక్కడ ఒక ట్రేడ్ అనేది యాక్టివ్ ఉంది బిట్ కాయిన్ లో. అది పర్సనల్ గా నేను చేస్తున్నాను. అండ్ మీరు కూడా మన లెర్నింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు కూడా బిట్ కాయిన్ లో ప్రాక్టీస్ చేయొచ్చండి. సేమ్ ఉంటాయి అనాలిసిస్. ఓకే. సో ఇప్పుడు రేపేంటి? ఇవాళ ఓకే ప్రాఫిట్ బుకింగ్ 2 ట్రేడ్స్ దొరికాయి, ఎగ్జిట్ అయిపోయాయి. ఇప్పుడు రేపేంటి? సింపుల్ గా రేపటి అనాలిసిస్ మనం చూసుకుంటే ప్రెసెంట్ డే డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ చేసింది కాబట్టి ఈ గ్యాప్ డౌన్ ఈ లెవెల్ మొత్తం ఒక రెడ్ క్యాండిల్. ఓకేనా? రెడ్ క్యాండిల్, కంప్లీట్ రెడ్ క్యాండిల్. సో మనకు బయింగ్ స్ట్రాంగెస్ట్ కన్ఫర్మేషన్ కావాలి అంటే నిఫ్టీలో 24,419 అనే లెవెల్ బ్రేక్ చేయాలి. ఓకే. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే, బ్రేక్ కూడా ఎలా చేయాలి అంటే ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఇలా రెడ్ క్యాండిల్ తో గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే బయింగ్ కన్ఫర్మేషన్, లేకపోతే కన్ఫర్మేషన్ అనేది లేదు. రేపు మార్కెట్ లో సెల్లింగ్ వెళ్తుంది, కన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ ఒక్కటే లెవెల్ ఉందండి. ఈ ఒక్క లెవెల్లో కూడా మార్కెట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత రేటెస్ట్ రివర్సల్ లో నో ఆర్డర్ బ్లాక్ అయినా ఆర్డర్ బ్లాక్ అయినా జరిగిందే అనుకోండి, కన్ఫర్మేషన్ ఆఫ్ సెల్లింగ్. అలా కాకుండా ఈ పైన లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చిన కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్. బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ సెల్లింగ్ కోసము సేమ్ రీటెస్ట్ రివర్సల్, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే సెల్లింగ్. అలా కాకుండా ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ప్రెసెంట్ డే బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ ఇచ్చి ఇంట్రాడే బయింగ్ చేస్తుంది కానీ స్వింగ్ బయింగ్ అనేది రాదు. సో రేపటికి బ్యాంక్ నిఫ్టీలో ఫోకస్డ్ లెవెల్స్ వచ్చేసి ఇవి రెండు. ఓకేనా? అండ్ సెన్సెక్స్ లో చూసుకుంటే సేమ్ నిఫ్టీ లాగానే సెన్సెక్స్ లో కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఇది. ఓకే. ఈ పాయింట్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే బయింగ్, లేకపోతే సెల్లింగ్. ఇమీడియట్ సెల్లింగ్ షూట్ అవ్వాలి అంటే ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేయాలండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.